తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగుతున్న పండ్ల తోటల్లో నిమ్మ ఒకటి. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు అందుబాటులో ఉండటం, వన్యప్రాణుల బెడద లేకపోవడంతో తక్కువ రిస్క్తో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత, పిందె ఉన్నప్పటికీ వేసవి వచ్చే కాపుకు అధిక డిమాండ్ ఉండటంతో రైతులు జనవరి నుండి వచ్చే పూతకు అధిక ప్రాధాన్యమిస్తారు. నిమ్మ తోటల్లో అధిక దిగుబడి సాధించేందుకు అనువైన మేలైన రకాలు, పూత దశలో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోటల్లో నిమ్మ ఒకటి. సుమారు 2,90,000 ఎకరాల్లో నిమ్మ సాగుతుండగా గుంటూరు జిల్లా తెనాలి, నెల్లూరు జిల్లా గూడూరు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాలు నిమ్మ సాగుకు పేరుగాంచాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 95,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ తోటలు సాగులో ఉన్నాయి. ఒకసారి నాటితే 20 నుంచి 25 సంవత్సరాల వరకు తోటల నుండి దిగుబడి రావడం, శివారు ప్రాంతాల్లో సైతం వన్యమృగాల బెడద లేకపోవడంతో నిమ్మ సాగు రైతుకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంది. సాధారణంగా రైతులు గతంలో ఎకరాకు 80 మొక్కలు వచ్చే విధంగా నిమ్మ నాటేవారు. ప్రస్తుతం ఎకరాకు 6 నుండి 7 గజాల దూరంతో 100 నుండి 140 మొక్కలు వచ్చే విధంగా నాటుతున్నారు. నాటిన 3వ సంవత్సరం నుండి కాపు ప్రారంభమయ్యే ఈ తోటల్లో ప్రాంతాన్ని బట్టి రైతులు సగటున ఎకరాకు 60 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నా ఏదో ఒక సీజన్లో మంచి మార్కెట్ ధర లభించడం, వేసవిలో స్థిరమైన రాబడినిస్తుండటంతో లాభాలకు కొదవలేని పంటగా నిమ్మ సాగు పేరుగాంచింది. ప్రస్తుతం 5 సంవత్సరాల పైబడిన తోటలకు ఎకరాకు ₹1,00,000 కౌలు పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. నిమ్మలో రైతులు స్థానిక రకాలను ఎక్కువగా సాగు చేయడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. రకాల ఎంపికలో సరైన అవగాహనతో ముందడుగు వేయాలని సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. ముఖ్యంగా మనకి నిమ్మ తోటల వల్ల రైతుకి చాలా అధిక లాభం సమకూరుస్తుంది. సో నిమ్మలో మనం చూస్తూ ఉంటే మార్కెట్ పరంగా కూడా చాలా బాగుంది. రకాల పరంగా చూసుకుంటే మనకి దాదాపు ఒక 2-3 రకాలు చాలా అభివృద్ధిలో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం పెట్లూర్ సెలెక్షన్ 1, ఒకటి పెట్లూర్ సెలెక్షన్ 21 అనే రకాలకు చాలా మనకి డిమాండ్ ఉంది. అదే పరంగా మనకి ఇంకా వేరే రకాలతో చూస్తే మనకి నిమ్మలో బాలాజీ అనే రకం కూడా చాలా అభివృద్ధిలో ఉంది. అదేవిధంగా మనకి గొరవయ్య అనే రకంని కూడా మన సంగారెడ్డిలో లభ్యంలో ఉంది. మనకి పెట్లూర్ సెలెక్షన్ 1 చూసుకుంటే మనకి బ్యాక్టీరియా మరియు బాలాజీ రకంలో మనకి బ్యాక్టీరియా సోకడం చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా మనకి ఆకుపైన మచ్చలు మరియు కాయపైన మచ్చలు అనేది తక్కువగా ఉంటాయి ఈ రకంని. సో ఈ రకాల్ని మనము రైతులకి ప్రోత్సహించవచ్చు. సో అందులో దిగుబడిలో మనకి బాలాజీ అనే రకం మరియు పెట్లూర్ సెలెక్షన్ 1 అనే రకాలకి మనకి చాలా దిగుబడి వస్తుంది. కాయ పరిమాణం చూసినా కూడా కాయ చాలా పెద్దగా ఉంటుంది మరియు కాయ సైజు కూడా చాలా పెద్దగా వచ్చి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి మార్కెట్ పరంగా కూడా ఎటువంటి దోకా లేని రకాలలో ఈ 2 రకాలను మనకి రైతులకి అందుబాటులో మేము ఉంచాము. ఇక్కడ 5 నుండి 6 టన్నులు ఒక ఎకరానికి వాళ్ళు ఆశించవచ్చు. నీటి యాజమాన్యాన్ని మనము సరిగ్గా సక్రమంగా ఇస్తే మనకి ధర అనేది కూడా అత్యధికంగా పలుకుతుంది. కాబట్టి రైతుకి మార్కెట్ పరంగా మనకి నిమ్మలో ఎటువంటి ఎటువంటి సందేహాలు లేవు. నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత, కాపు ఉంటుంది. కానీ రైతుకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే. పూత వచ్చిన 4 నెలలకు కాయ పక్వానికి వస్తుంది. ప్రస్తుతం వచ్చే పూత నుండి అధిక దిగుబడి సాధించాలంటే నీటి యాజమాన్యం, పోషకాల విషయంలో రైతులు తగిన శ్రద్ధ పెట్టాలి. నిమ్మ తోటల్లో 4వ సంవత్సరం నుండి ప్రతి చెట్టుకు 80 కిలోల పశువుల ఎరువు, 8 కిలోల వేపపిండి, 1600 గ్రాముల యూరియా, 4000 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందించాలి. ఈ ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని డిసెంబర్, జనవరి మాసాల్లో ఒకసారి, జూన్, జూలై నెలల్లో 2వసారి వేయాలి. ప్రస్తుతం మొదటి దఫా ఎరువులు అందించే సమయం. చెట్లను పూతకు వదిలే ముందు నీటిని నిలిపివేయాలి. 15 నుండి 30 రోజుల వరకు వాడు పెట్టిన తరువాత తగినంత ఎరువులు వేసి నీరు పెట్టాలి. నిమ్మకి నీరు అనేది చాలా ముఖ్యమైనది. పూత దశ నుండి మనం
నీరు అనేది ఎంత బాగా ఇస్తే మనకి అంత కాయ పరిమాణం మరియు కాయ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. సో నీటి యాజమాన్యంలో మనము దీనికి ఒక పాదలుగా తయారు చేసుకొని చెట్టు మొదలు చుట్టూ 1 మీటర్ దూరంలో మనం చుట్టూ రింగ్ ఆకారంలో మనం ఒక పాదాలు చేసుకొని దాన్ని నీరు అందిస్తే మనకి కాయ పరిమాణం కూడా బాగా వస్తుంది. మన కాయ పూత దశ నుండి కాయ దశ వరకు మనం నీటి యాజమాన్యం దీంట్లో ఇచ్చుకోవాలి. పూత రాలే శాతాన్ని కూడా తగ్గించుకోవడానికి మనం ఒక ప్లానోఫిక్స్ ఒక 2.5 గ్రాములు ఒక 5 లీటర్లో వేసుకొని పిచికారీ చేసుకుంటే మనం రాలే శాతాన్ని మరియు పింద రాలే శాతాన్ని కూడా మనం ఈ ప్లానోఫిక్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. రైతుల ఆలోచనలు మారుతున్నాయి. సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో పాటు కూలీల సమస్యను అధిగమించేలా సాగు విధానాన్ని ఎంచుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు 5 ఎకరాల్లో అరటిని సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. పొడవాటి అరటి గెలలు, ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో ఎంతో చూడముచ్చటగా ఉంది కదూ ఈ క్షేత్రం. ప్రతి గెలలోనూ 10 హస్తాలకు తగ్గకుండా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో కోతకు రానున్న ఈ తోట నిర్మల్ జిల్లా బైన్సా మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన రైతు ప్రకాష్ది. గతంలో కూరగాయల సాగు చేసే ఈయన ఈసారి ప్రయోగాత్మకంగా 5 ఎకరాల్లో అరటిని సాగు చేశారు. పంట దిగుబడి బాగా వచ్చింది. తోట మీదే అరటిని వ్యాపారులు కొనుగోలు చేశారు. కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లిస్తూ అరటి గెలలను వారే కోత కోసుకుంటున్నారు. దీంతో రైతుకు కూలీ, రవాణా ఖర్చులు మిగులుతున్నాయి. అరటి సాగు చేయాలనుకుంటున్నాం. మరి ఎలా చేయాలా దాని గురించి తెలుసుకున్నాలంటే కొద్దిగా టైం తగ్గింది. టైం అంటే ఏమన్నదంటే దానికి ముందు మనం పెద్ద నాగం లేచి భూమిని మలపాలి. మంచిగా ట్రాక్టర్ ద్వారా మంచిగా పెద్ద నాగం లేచి మలిపేసిన తర్వాత మరి దానికి దుక్కిలో ఎంత గరం భూమి కెమికల్ ఎంత ఇది వస్తుంది దానికి ఎండబెట్టి మంచిగా ఒక నెల 100 రోజులు ఎండబెట్టిన తర్వాత మరి రూటవెటర్ కొట్టాలా. రూటవెటర్ కొట్టిన తర్వాత దానికి బెడ్ కట్టాలా. బెడ్ కట్టిన తర్వాత డ్రిప్ పరాలా. డ్రిప్ పరిచిన తర్వాత ముక్క పెట్టాలా. ముక్క పెడితే ఎకరానికి ఒక దగ్గర మనకు 1400 ముక్క పడుతుంది. అది మహారాష్ట్ర భారత్ నుంచి తెచ్చినాను. ఒక్కొక్క ముక్కకు 20 రూపాయల చొప్పున ఒక ముక్క తెచ్చాను. 7,500 ముక్కలు తెచ్చాను. 7,500 ముక్కలు తెచ్చి 5 ఎకరాల్లో నాటాను. 5 ఫీట్లు 5 ఫీట్ 7 ఫీట్ ఈ సబ్తో నేను లెంత్ పెట్టాను. మరి దానికి పెట్టిన నుంచి ఏమేమో మనం ఫస్ట్ దానికి ఏం చేసామంటే దానికి పెంట పశువులయ్యారు గట్టిగా మాగిన పెంట తీసుకొని మరి దానికి ఒక ఎండబెట్టి ఎరువుని గట్టిగా దానికి పిండిలాగా రూటవెటర్ కొడితే మరి ఒక్కొక్క చెట్టుకు మనం 10 కిలోల వరకు అందించాము ఎరువు. దానికి 10 కిలోల ఎరువు అందిస్తే దానికి మనకు చెట్టుకు మందులు తక్కువైనా ఎక్కడైనా సంభరించుకుంటా అన్నట్టు సేంద్రియ పద్ధతులు జరిగాము. మరి దాని గురించి మరి మందులు ఫస్ట్ నుంచి DAP, పొటాష్, యూరియా ఎకరానికి ఒక సంచిన్నర పోసాను. దగ్గర ఒక్క ఎకరానికి 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. చెట్టు పెట్టి ముక్క పెట్టిన నుంచి అయితే మనకు చేతు కోతకు వచ్చేదాకా చెట్టు 5 ఎకరాలు పెట్టాలి. 5 ఎకరాల్లో దగ్గర మనకు 5 లక్షల ఖర్చు వచ్చింది. ఇంట్లో 5 ఎకరాల ఖర్చు వస్తుంది. మరి ఇప్పుడు మనకు 11 నెలల క్రాప్ చేతికి వచ్చింది. ఫస్ట్ క్రాప్ మన ఒక చెట్టుకు ఒక్కొక్క దగ్గర మనకు 25 కిలోలు 20 కిలోల క్రాప్ కాయలుతున్నది వజన్. మన మార్కెట్ ని పట్టుకుంటే దగ్గర మనకు 1000 రూపాయల కుంటలు మన తోటల నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు వ్యాపార వస్తువులు. దాని గురించి మనకి ఇప్పటి నుంచి 5 నెలల దాకా క్రాప్ చేతుకున్న కటింగ్ 10 రోజులకు 12 రోజులకు కటింగ్ వస్తానే ఉంటాయి చెట్లు. మన దగ్గర ఒక 5 ఎకరాల్లో 20 లక్షల రూపాయలు మనకు హాయిగా సంపద చేస్తాం. మరో సెకండ్ కటింగ్ మనకు 20 కుంటలు వచ్చేసింది. 4 నెలల దాకా ప్రతి వారం కటింగ్ చేసుకున్నారు. ఎకరాకు కనీసంగా 30 టన్నుల దిగుబడి వచ్చే విధంగా ఈ తోట ఉంది. ఇటీవలి కాలంలో వ్యాపారులు అరటిని గెలతో పాటు కాకుండా తోట వద్దే గెల నుంచి హస్తాలను వేరు చేసి కిలోల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రవాణాలో అరటి పాడయ్యే అవకాశం ఉండదు. కిలోకు 10 రూపాయల ధర పలికినా ఈ రైతు ఎకరాకు 1,00,000 రూపాయల ఖర్చుపోను 2 లక్షల నికర లాభం సాధించే వీలుంది. ఇతర పంటలతో పోలిస్తే అరటిలో ఆదాయం ఆశాజనకం. కానీ సున్నితమైన పంట కనుక ప్రకృతి వైపరీత్యాలతో రిస్క్ అధికం. వీటన్నింటినీ అధిగమిస్తూ అరటి సాగులో తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్నారు రైతు ప్రకాష్. పెరిగిన పెట్టుబడులకు మనం పండించే పంట గిట్టుబాటు కావాలంటే వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి. కొంచెం ఖర్చు ఎక్కువైనా ఇలాంటి ఆలోచనలతోనే ప్రతి ఏడాది మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ మామిడి రైతు. ప్రతి ఏటా మామిడికాయలకు కవర్లు కడుతూ నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. మార్కెట్లో ఆ కాయలకు అధిక ధర పలుకుతుండటంతో లాభాలు వస్తున్నాయంటున్నారు.
ఇదిగో ఇక్కడి మామిడికాయలను చూడండి, ఎలాంటి మచ్చ మరక లేదు, మంచి మెరుపుతో ఉన్నాయి. కాయంతా ఒకే రంగుతో ఉండి ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ కాయలను 4 రూపాయలు ఎక్కువైనా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా ఈ కాస్పోటిక్ ఫ్రూట్ బ్యాగ్ వల్లే అంటున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన రైతు కాపా శ్రీనివాసరావు. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి తోటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. వాటిని నివారించేందుకు అధికంగా రసాయన మందులను పిచికారీ చేయాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. వచ్చిన దిగుబడికి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో మామిడి తోటలను సాగు చేసే రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు ఉద్యాన అధికారులు 4-5 ఏళ్ల క్రితం మ్యాంగో కవర్స్ ను ప్రవేశపెట్టారు. మొదట్లో సబ్సిడీ కింద కవర్లను సప్లై చేసిన అధికారులు ఆ తరువాత సబ్సిడీలు ఎత్తివేశారు. అయినా కొంతమంది రైతులు సొంత ఖర్చుతో కవర్లను కొనుగోలు చేసి సీజన్లో మామిడికాయలకు కట్టి నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. మార్కెట్లో కాయలకు మంచి ధర పలుకుతుండటంతో గిట్టుబాటు అవుతుందంటున్నారు. అయితే సబ్సిడీ కింద కవర్లను అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నాకిక్కడ 9 ఎకరాలు మామిడి తోట ఉంది. దీంట్లో సుమారు ఒక 15,000 ఈ ఫ్రూట్ కవర్ కట్టడం జరిగింది. ఏదైతే నేను ఇది ఒక 4 సంవత్సరాల నుంచి ఈ ఫ్రూట్ కవర్లు కడతాం అనేది చేస్తూ ఉన్నాను. మరి ఫస్ట్లో హార్టికల్చర్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు, ఎన్ని కవర్లు కావాలంటే అన్ని కవర్లు. ఈరోజు ఒక కవరు ₹2.10 పెట్టి కొనుగోలు చేసి అట్లాగే కడతానికి కవర్కి ₹2 ఇచ్చి ఈరోజు కడతా ఉన్నాము. ఈరోజు కవర్ కట్టకపోతే ఈ వాతావరణంలో ఈ మంచు వల్ల మసిపురుగు వచ్చి మసిపురుగు కానివ్వండి, త్రిప్స్ మైట్స్ వల్ల మామిడి తోట కూడా ఎక్కడా మంగు మసి కంట్రోల్ అవ్వకుండా మేము నవంబరు 15వ తారీఖు స్ప్రేయింగ్ మొదలుపెట్టాను. ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ మరి కవర్లు కట్టుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈరోజు ఈ కవర్లు కట్టిన కాయలు టన్ను 50,000 నుంచి 60,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ కవర్లు కట్టకపోతే టన్ను 10,000 నుంచి 12,000కి మరి ఇక్కడ కొంటా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మామిడి మరి పెట్టిన పేరు మామిడి పేరు అంటేనే నూజివీడు. మేము కూడా ఈరోజు ఈ మామిడి మీద ఆధారపడి ఉన్నాం. కానీ గతంలో అయితే చాలా క్వాలిటీగా మరి ఇక్కడ ఉన్నటువంటి మామిడికాయలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా క్వాలిటీ కానివ్వండి, ఇతర రాష్ట్రాలకి బొంబాయికి కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, మరి చెన్నై కానివ్వండి, అనేకమైనటువంటి రాష్ట్రాలకు ఇక్కడ నుంచి మేము ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఒక ఎకరానికి ఈరోజు కవర్లకు కానివ్వండి, లేకపోతే మెన్యూర్స్ కానివ్వండి, ఇక్కడ కల్టివేషన్ కానివ్వండి, ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అట్లాగే గతంలో ఒక 2 సార్లు స్ప్రే చేసేవాళ్ళం. ఇప్పుడు చూస్తే ఎకరానికి 10 నుంచి 15 సార్లు ఎకరానికి స్ప్రే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓన్లీ స్ప్రేయింగ్ ఒక్కదానికే ఈరోజు ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మరి ఏదేమైనప్పటికి కూడా మామిడి ఇక్కడ దిగుబడి ఆశాజనకంగా లేదు. 10-12 కోటాలు కొట్టినటువంటి మామిడి తోటల్లో కూడా ఎక్కడా కూడా కాయలేని పరిస్థితి ఉంది. ఏదైతే తేనె మంచు గతంలో జనవరి ఫిబ్రవరి వరకు ఉండేది, ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా ఈ మంచు ఉండటం వల్ల తేనె మంచు పురుగు అనేది ఉధృతి పెరిగిపోయి ఈ మామిడి పూత మీద తేనె మంచు పురుగు అనేది దానికి బతకడానికి స్థావరం అనేది దొరుకుతూ ఉంది. దానివల్ల మరి మామిడి నష్టపడటం జరుగుతూ ఉంది. ఏదేమైనట్టు కూడా మామిడి పంటకి మా నూజివీడు నియోజకవర్గం మరి పెట్టిన పేరు. అట్లాంటి ఈ నూజివీడు నియోజకవర్గంలో రైతాంగం ఈరోజు 50 ఎకరాలు ఉన్న రైతాంగానికి కూడా మామిడి తోట 50 ఎకరాలు ఉండి కూడా కనీసం తినడానికి కూడా మిగిలిన పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్ప్రింక్లర్స్ కూడా నేను ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఈ స్ప్రింక్లర్లు వేయటం, ఈ డ్రిప్ వేయటం, దీనివల్ల ఆరుతడిగా కూడా మామిడికి నీళ్ళు ఇచ్చి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మరి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోతే, ఏదైనా దీనికి మెకానిజం డెవలప్ చేయకపోతే ఈ మామిడి అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ భూములన్నింటిని కూడా మామిడి నరుక్కునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ 35 ఎకరాలు ఉంటే ఈ 35 ఎకరాలు 25 ఎకరాలు మేము నరికేయడం జరిగింది. ఈ ఉన్న 10 ఎకరాలకు కూడా నీళ్ళు లేక ఈరోజు దీనికి కూడా పెట్టుబడి రాని పరిస్థితి మేము ఎదుర్కొంటా ఉన్నాం. ఇన్ని సమస్యలను ఎదుర్కొంటా ఉంటే మాకు ఎక్కడా కూడా ఈరోజు మేము ఈ కోసిన మామిడి మార్కెట్కి తీసుకెళ్తే మేము దోపిడీకి గురవుతూ ఉంటాం. ఏదో మంగు ఉంది, దీనికి మసి ఉందని అడ్డగోలుగా
టన్ను 12,000 నుంచి 15,000 రూపాయలకి ఈ దళారులు అందరూ కూడా మమ్మల్ని మోసం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ కవర్లు కడితేనే టన్ను 50,000 నుంచి 60,000 రూపాయలకి మరి ఆ టన్ను మామిడికాయలు కొంటా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చేయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మరి హార్టికల్చర్ నుంచి మంచి రైతు ప్రోత్సాహాలు ఇస్తే రైతు పరిస్థితి బాగుంటుంది. లేకపోతే మేము ఈ మామిడి కూడా ఉన్నదాన్ని కూడా నరికేసే పరిస్థితి మరి ఈరోజు చేస్తూ ఉన్నాం. మేము కవర్ కడితే దీనికి ఎటువంటి డిసీజ్ రాదు, దీనికి ఎటువంటి పెయిన్ కానీ మరి పురుగు కానీ ఎటువంటి లేకుండా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇలాంటి ఈరోజు మార్కెట్లో కొట్టాలన్న ఈ సీట్ చూస్తూ ఉన్నారు మీరు. మేము కట్టిందల్లా దీంట్లో 1/4 కట్టాం, మిగిలినంత కట్టడానికి కూడా అందుబాటులో లేక వదిలేయటం చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక టన్ను ఈరోజు రసాలు అయితే 60,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అట్లాగే బంగినపల్లి అయితే 80,000 90,000 రూపాయలు మరి టన్నుకి ఇస్తూ ఉన్నారు. ఏ మామిడైనా మీరు తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రసం కానివ్వండి, చిన్న రసం కానివ్వండి, పెద్ద రసం కానివ్వండి, బంగినపల్లి కానివ్వండి, అనేక రకాలన్నింటిని కూడా ఈరోజు కావాలి. కట్టకపోతే ఈ మామిడికాయల కోత కూలీలు మాకు కనీసం ట్రావెలింగ్ డబ్బులు కూడా రాని పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఇంకో వేరే పంటలు పండించడానికి నీరు లేక ఈ యొక్క మామిడికాయ అయితే ఏదో 2 తళ్ళు సరిపోతాయి కాబట్టి ఈ మామిడినే మేము నమ్ముకుని బతుకుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఈ 10 ఎకరాల తోటకు కూడా ఈరోజు కనీసం 1,50,000 2 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి చూస్తే 2 లక్షల పైన పెట్టుబడి పెట్టున్నాం ఆల్రెడీ ఇప్పటికే. మరి ఈ పరిస్థితిలో ఈ తోటలు కూడా మరి ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే మామిడి పూర్తిగా తీసేయటమే జరుగుతూ ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 43 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచవలెను. నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పంట దశ, నేల స్వభావాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో తేమ, సున్నిత దశలలో పంటకు నీటి తడులు ఇవ్వాలి. వరి పంట దుబ్బు చేసే దశ నుండి అంకురం దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉంచాలి. అంకురం దశ నుండి పూత దశ వరకు నీటి లభ్యతను బట్టి పొలంలో 2 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్లు నీరు నిల్వ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. మొక్కజొన్న పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుండి కంకి ఏర్పడిన 25 రోజుల తర్వాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కావున రైతులు పైరుకు జీవ సంరక్షక నీటి తడులు ఇవ్వవలెను. పండ్ల తోట 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే 150 నుండి 240 లీటర్ల నీరు ఒక రోజుకి ఒక చెట్టుకి అవసరం. అవకాశం ఉన్న చోట సేంద్రియ మల్చింగ్తో పాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మల్చింగ్ చేయడం వలన నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి మొక్కకు అందుబాటులో ఉంటుంది. మామిడి తోటలో ఏప్రిల్, మే నెలలో 1% పొటాషియం నైట్రేట్ మందును 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల కూరగాయ రకాలను ఎంచుకోవాలి. తరచుగా నీటి తడులు ఇవ్వడం ద్వారా నేలలో తేమను సంరక్షించుకోవచ్చు. బిందు సేద్యం చేసే పంటలలో ప్రతిరోజు అరగంట ఉదయం, సాయంత్రం 2 సార్లు నీటిని ఇవ్వాలి. 50% షేడ్ నెట్ ని ఉపయోగించడం ద్వారా పంటలపై అధిక ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రలు వచ్చే వరకు ఆరబెట్టి మళ్లీ నీరివ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరిలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు కూడా అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బియోప్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మిల్లీలీటర్ల క్లోరాట్రినిలిప్రోల్ లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో అక్కడక్కడ పండు ఈగ గమనించడమైనది. నివారణకు పండు ఈగ ఎరలను చెట్టు కొమ్మలకు అమర్చుకోవాలి.